సో మన సత్యసాయి జిల్లా పోలీస్ తరపు నుంచి ప్రజలకు పోలీస్కు మధ్యలో ఒక మంచి రిలేషన్షిప్ ఉండాలి. అంటే పోలీస్ అంటే ఆ చెడ్డవాడికే శత్రువులు కానీ మంచివాడికి మిత్రుడే అన్న కాన్సెప్ట్ మేరకు మన రామగిరి మండలంలో 3 పోలీస్ స్టేషన్ ఉంది. మన రామగిరి, కనగానపల్లి, సీకేపల్లి, చెన్నై కొత్తపల్లి 3 పోలీస్ స్టేషన్కి చెందిన యువతల కోసం ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ ఒకటి అరేంజ్ చేయడం జరిగింది. ఈ క్రికెట్ టోర్నమెంట్ దాదాపు ఒక 10 రోజులకు కండక్ట్ అవుతాయి. ఆల్రెడీ 54 టీంలు ఇప్పుడు వరకు ఎన్రోల్ చేశారు. చెన్నై కొత్తపల్లి నుంచి 32 టీంలు, రామగిరి నుంచి 7 టీములు, అదేవిధంగా కనగానపల్లి నుంచి ఒక 14 టీములు చెప్పేసి 54 టీంలు ఇప్పుడు వరకు ఎన్రోల్ చేయడం జరిగింది. దీంట్లో మనకి టోర్నమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ ప్లేస్ ఎవరు వస్తున్నారో ఆ టీంకి 40,000, సెకండ్ ప్లేస్ వస్తున్న టీంకి 30,000, థర్డ్ ప్లేస్ వచ్చిన టీంకి 20,000 ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్ మెయిన్ మన పోలీస్ తరపు నుంచి ఎయిమ్ ఏంటంటే యువత అందరూ కూడా చెడు మార్గాలకి వెళ్లకుండా మంచి దారిలో వెళ్ళాలి. వాళ్ళు కులాలు, మతాలు, పొలిటికల్ పరంగా పార్టీస్ అన్నీ కాకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలి. అందరూ కూడా మంచి స్థానానికి ఎదగాలి. వాళ్ళు లైఫ్లో చాలా సాధించాలి. ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు పోలీస్తో పాటు షేర్ చేసుకోవాలి. ఏమి ఇష్యూ లేకుండా శాంతి భద్రత నిర్వహించడంలో పోలీస్కి తోడుగా ఉండాలి. అది ఖచ్చితంగా యువత వల్లనే అది అవుతాయి. యువత అనుకున్నారంటే వాళ్ళ కుటుంబాలను కూడా ఇలాంటి ఒక అవగాహన కల్పించిన ఉద్దేశంతో పాటు యువతతో పాటు దగ్గర వాళ్ళని ఒక ఉద్దేశంతో పాటు ఈ క్రికెట్ టోర్నమెంట్ని అరేంజ్ చేయడం జరిగింది. ఇది మన పోలీస్ తరపు నుంచి కూడా టీం ఆడుతున్నాము. నేను కూడా ఫ్యూచర్లో పార్టిసిపేట్ చేస్తాము. ఇది అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఇది పోలీస్ తరపు నుంచి మేము ఇలాంటి ఒక టోర్నమెంట్ కండక్ట్ చేయడం మనకు కూడా గౌరవంగా ఉంది. దీన్ని అరేంజ్ చేసిన మన రామగిరి సిఐ గారికి, అలీ గారికి, అదేవిధంగా ఎస్ఐ సీకేపల్లి సత్యాకి, ఎస్ఐ కనగానపల్లి మొహమ్మద్కి, అదేవిధంగా ఎస్ఐ రామగిరి ప్రదీప్ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. దీంట్లో చాలామంది మనకి సపోర్ట్గా కూడా ఉన్నారు. రిసోర్సెస్ పరంగా కూడా, ఫుడ్ పరంగా కూడా, అదేవిధంగా టోర్నమెంట్ ప్రైజ్ మనీ పరంగా కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.